అబద్దాల పునాదులతో బీఆర్ఎస్ పుట్టిందని విమర్శించారు డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా గెలవదన్నారు. ఖమ్మం జిల్లాలో బోనకల్లో ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో దేశ సంపదను పారిశ్రామికేతరులకు పంచిపెట్టిందన్నారు. దేశ సంపదను ప్రజలకు పంచిపెట్టాలన్నదే రాహుల్ గాంధీ లక్ష్యమన్నారు. కేసీఆర్ అబద్దాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. బీజేపీ కులాలు మతాలు ప్రాంతాలుగా రెచ్చగొడుతున్నారని విమర్శించారు మంత్రి పొంగులేటి. మూడోసారి ప్రధాని కావాలని మోదీ కలలు కంటున్నారని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే రాజ్యాంగం మార్చేందుకు సిద్ధంగా ఉందన్నారు పొంగులేటి. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి కనీసం ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళ అకౌంట్ లో 1 లక్ష రూపాయలు వేయాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ప్రకటించి ముందుకు పోతా ఉన్నారు. మీరు మేము 3 నెలలు కాలేదు రైతు బంధు ఇయ్యలేదంటే సోయుండాల మీకు 69 లక్షల మంది రైతులుంటే ఇప్పటికే 65 లక్షల మందికి రైతు బంధు వేసాం. మిగతా 4 లక్షల మందికి వేస్తున్నాం. ఈ రోజు కూడా వేసేసాం. చూసుకోవాలని చెప్తా ఉన్నాను. సోయ లేకుండా మాట్లాడేటువంటి ఈ పెద్ద మనుషు అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంకా అబద్ధాల మీదనే బతకాలనేటువంటి ఆలోచన చేస్తాం. ఏడబోయినా మైక్ దొరికితే చాలు అబద్ధాలు మాట్లాడటం, అధికార పార్టీ మీద విషయం చిమ్మటం, లేకపోతే ముఖ్యమంత్రిని తిట్టడం, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నది దద్దమ్మలు సన్నాసులను మాట్లాడటం. ఏమయ్యా పెద్ద మనిషి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసే 10 సంవత్సరాలు ఉండాలి కదా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతో మాట్లాడేటప్పుడు అదేనా నీ భాష? నేర్చుకో. ఇంకా కూడా రాష్ట్రంలో ప్రజలంతా ఇప్పటికీ బుద్ధి చెప్పి బండకేసి బాధి ఇంటికి పంపిస్తే కూడా ఇంకా సిగ్గు రాకుండా ముఖ్యమంత్రి మెడకాయ కొడుతా లేకపోతే సన్నాసులు ఎగిరితంతా లఫుట్ గాళ్ళు దద్దమ్మలని మాట్లాడుతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఎవరు సిద్ధంగా లేరు. ఇక్కడ నడిచే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, ఇక్కడ నడిచే ప్రభుత్వం పాలన ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఇది నాది కాదు, ఏంది కాదు, ఇంకెవరిది కాదు. ఇది ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం. ప్రీతమ నాయకుడు నాటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అని పెట్టి వాటి ద్వారా ఈ ప్రాంతాన్ని నీళ్ళిచ్చి సస్యశ్యామలు చేయాలని ఆలోచన చేస్తే కేవలం 1400 కోట్లతో అయ్యేటువంటి 2 ప్రాజెక్టుల్ని ఈ పెద్ద మనిషి ఏ నీళ్ల కోసం అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఈ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారు కేవలం 1400 కోట్లతో అయ్యేటువంటి 2 ప్రాజెక్టుల్ని రీడిజైనింగ్ చేసి 25,000 కోట్లుగా పెంచి దాదాపు 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క చుక్క నీళ్లు కూడా మన ప్రాంతానికి రాకుండా చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఈ దేశాన్ని పరిపాలించిన బీజేపీ పార్టీ మోదీ గారు సాధించుకున్న తెలంగాణ కొత్త రాష్ట్రానికి చేసిందేమీ లేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 400 సీట్లు వస్తే మారవటానికి సిద్ధంగా ఉన్నది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీకి బి పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ. ఈ పెద్ద మనిషి సంగతి మనకు తెలియదు కాదు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధం. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాడు. ఉండి తెలంగాణ ప్రజలకి మంచి చేయంగా పోగా అంతో ఎంతో